స్థానికంగా పండించే వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణ కర్మాగారాల ఏర్పాటు ద్వారా ఉపాధిని పెంచుకోవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏలూరులో ఏర్పాటు చేసిన ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజల ద్వారా విని వాటికి సమాధానాలను వివరించారు. ఏలూరు జిల్లాలో వాణిజ్య పంట అయిన నిమ్మ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు అందుబాటులో లేక పంట వ్యర్థమవుతుందని అన్నారు. వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు ఏర్పాటు చేయడం ద్వారా పంటను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చని పేర్కొన్నారు. శిల్పకారులు కానీ అలాగే మట్టి పని చేసే వాళ్ళు కానీ అలాగే మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మొదలు మెగా ఫుడ్ పార్క్స్ పేరు మీదట అనేక శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల క్రితం అంటే ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రధానమంత్రి ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. 35% సబ్సిడీ ఇవ్వడం, 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఎటువంటి కొల్లేటలు లేకుండా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల వేతంలో పెట్టే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా మనకి పెద్ద అవకాశం ఉంది. అందరూ కూడా ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని మరింతగా వాల్యూ ఎడిషన్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి. అలాగే ఎఫ్పిఓస్ పేరు మీద ఏర్పాటు చేసి ఈ యొక్క రైతులందరినీ కూడా ఒక జట్టు చేసి ఆ రైతుల దగ్గర నుంచి ఉత్పత్తిని పెంచి ఆ ఉత్పత్తిని దాన్ని ప్రాసెస్ చేసిన వస్తువుల్ని మార్కెట్ చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆ విధంగా ఇది చాలా మందికి త్వరలో అంటే అర్థం చాలా మంది చేసిన వాళ్ళు ఎఫ్పిఓస్ చేసిన వాళ్ళు అర్థమవుతుంది. ఆ విధంగా ఒక కొత్త ఒరవడి మన దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం. ఆ విధంగా 4 వ్యవసాయ చట్టాలు కూడా తీసుకొచ్చి వీటన్నిటిని సమీకరించి ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ఆ చట్టాలు అమలు కాని కారణంగా కొంత పరిస్థితి ఉంది. రాబో కాలంలో ఆ ప్రయత్నం కూడా ముందుకెళ్తాం.